यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरो भवतोऽस्य दयैकसिन्धो రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీయపతి శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠపురంలో ఆదిశేషునిపై శయనించి దీర్ఘాలోచనలో మునిగి ఉండగా శ్రీమన్నారాయణుని మొట్టమొదటి సేవకుడైన ఆదిశేషుడు స్వామి దీర్ఘాలోచనను పరికించి, అవాస్తవ సమస్త కాములు అంటే పొందవలసిన కోరికలు ఏమీ లేని మీకు ఆలోచనలు ఏమిటి స్వామి? దాసుడు చేయగల సేవ ఏదైనా ఉంటే కృపచేయుము అని విన్నవించాడు. దానికి సంతోషించిన స్వామి, సంసారంలో పడి ఉన్న జీవులను ఉద్ధరించడానికి నేను ఎన్నో అవతారాలను ఎత్తాను. స్వయం ధర్మాన్ని ఆచరించి ప్రబోధించి ప్రచారం చేశాను. అయినా చాలా తక్కువ మందే నా సన్నిధికి చేరారు. వీరికి ఈ బాధలను ఎలా తగ్గించాలి అనేదే నా ఆలోచన. నీవు భూలోకంలో అవతరించి జీవులను ఉద్ధరిస్తే నాకు సంతోషం అన్నాడు. మహాప్రసాదమని ఆదిశేషుడు ఆజ్ఞను స్వీకరించాడు. ఆనాటి మద్రాసు నగరానికి సమీపంలో ఉన్న శ్రీ పెరంబుదూరులో కేశవాచార్యులు కాంతిమతీదేవి అనే శ్రీ వైష్ణవ దంపతులకు కలియుగాది 4119వ సంవత్సరంలో అనగా క్రీస్తు శకం 1017 పింగళనామ సంవత్సరం వైశాఖ మాసంలో ఆరుద్ర నక్షత్రంలో ఆదిశేషావతారమైన శ్రీ భగవద్ రామానుజులు జన్మించారు. కేశవ సోమయాజి తన కుమారునికి యథావిధిగా వైదిక సంస్కారాలన్నీ జరిపి గర్భాష్టమంలో ఉపనయనం చేయగా రామానుజులు వేదాధ్యయనం, సంస్కృత సాహిత్యం అభ్యసించారు. 16వ ఏట తంజమాంబ అనే కన్యతో వివాహం జరిపించారు. తండ్రి పరమపదించిన తర్వాత శాస్త్రాధ్యయనానికి కాంచీపురం చేరుకున్నారు రామానుజులు. అక్కడ యాదవ ప్రకాశులు అనే మహాపండితుల వద్ద శాస్త్రాధ్యయనం ప్రారంభించారు. ఆ సమయంలో ఆ దేశపు రాజకుమార్తెను ఒక బ్రహ్మరాక్షసి ఆవహించగా రాజు తన గురువైన యాదవ ప్రకాశులను పిలిపించారు. నివారణ కోసం యాదవ ప్రకాశులు చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైనది. చివరికి రామానుజుల వారి పాదస్పర్శతో ఆ రాక్షస పీడ వీడింది. అది చూసి గురువుగారి మనస్సు ఈర్ష్యతో నిండింది. మరొక సందర్భంలో యాదవ ప్రకాశులు ఉపనిషత్తు పాఠం చెప్తున్నప్పుడు గురువు చెప్పిన ఉపమానం అనుచితంగా ఉండడంతో రామానుజులు ఆయన అనుమతితోనే మంచి ఉపమానం చెప్పారు. అది విన్న తర్వాత యాదవ ప్రకాశులకు రామానుజులు తనను మించిపోతాడనే అసూయ కలిగింది. ఇతని వల్ల తన ఉనికికి ప్రమాదమని రామానుజులను చంపించాలని ప్రయత్నం చేశారు. కాశీయాత్ర అనే ఒక సాకు పెట్టి రామానుజులను తీసుకుని బయలుదేరారు. అయితే రామానుజుల పినతల్లి కుమారుడు గోవిందునికి ఈ విషయం తెలిసి రామానుజుల వారికి చెప్పారు. దానితో యాదవ ప్రకాశులను విడిచిపెట్టి బయలుదేరిన రామానుజుడు దారి తప్పి అడవిలో చిక్కుపడగా కంచి వరదరాజస్వామి అమ్మవారితో కలిసి బోయ రూపంలో వచ్చి రామానుజుల వారిని జాగ్రత్తగా కాంచీపురానికి చేర్చారు. అక్కడే చామరసేవ చేస్తున్న మహాజ్ఞానులైన కాంచీపూర్ణుల వారి పరిచయం జరిగింది. ఇది ఇలా ఉండగా శ్రీరంగంలో శ్రీ యామునాచార్యులనే మహాపండితులు ఉండేవారు. వారు రామానుజుల వారి ప్రతిభను విని తమ తరువాత శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని ప్రవర్తింపచేయగలిగిన వారు రామానుజులైన నిశ్చయించుకొని తన శిష్యులైన పెరియనంబిని రామానుజుల వద్దకు పంపారు. అయితే రామానుజాచార్యుల వారు వచ్చేసరికి యామునాచార్యుల వారు పరమపదించారు. ఆ వార్త విని రామానుజులు ఎంతో దుఃఖించి యామునాచార్యుల వారి పార్థివ దేహాన్ని పరీక్షగా చూస్తూ వారి చేతి 3 వేళ్లు ముడుచుకొని ఉండడం గమనించి, వీరి వేళ్లు ఎప్పుడూ ఇలాగే ఉండేవా, ఇప్పుడు ఈ మార్పు వచ్చిందా అని వారి శిష్యులను అడిగారు. ఈ మార్పు ఇప్పుడే వచ్చింది అని వారు చెప్పారు. దానితో యామునాచార్యులు తన శిష్యులకు ఏదైనా చెప్పాలనుకున్నారేమో అని అనగా దీర్ఘంగా ఆలోచించిన భగవద్ రామానుజులు పంచ సంస్కారాలు పొందించి ఆల్వార్ల ప్రబంధాన్ని లోకంలో ప్రవర్తింపచేస్తాను. తత్వార్థము తెలిపి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేస్తాను. పరాశర మహర్షి విష్ణుపురాణం అందించి వేదవ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలను రచించి వేద విభాగములు చేసి లోకానికి మహోపకారం చేశారు. ఆ ఇద్దరి పేర్లను ఈ సంసారంలో చిరస్థాయి చేస్తాను అని 3 ప్రతిజ్ఞలు చేశారు. అలా ప్రతిజ్ఞలు చేయగానే యామునాచార్యుల వారి 3 వేళ్లు విడిపోయాయి. యామునాచార్యుల వారిని చూడకుండా చేశారని రామానుజులు రంగనాథునిపై అలిగి మరలా కాంచీపురం చేరి కాంచీపూర్ణులు ప్రతినిత్యం వరదరాజస్వామితో మాట్లాడతారని తెలిసి వారి ద్వారా 6 వార్తలను వరదరాజస్వామిని అడిగి తెలుసుకున్నారు. దీన్నే వార్తా షట్కం అంటారు. అవి శ్రీమన్నారాయణుడే పరమతత్వము, జీవాత్మ పరమాత్మకు భేదం నిత్యము, మోక్షోపాయము ప్రపత్తి ఒక్కటే, అంతిమ కాలంలో దైవచింతన చేయకున్నా విచారించవలసిన పని లేదు, శరీరాన్ని విడిచిన తర్వాత ప్రపన్నులు వెంటనే మోక్షమును పొందుతారు, మహాపూర్ణులను ఆశ్రయించి పంచ సంస్కారాలను పొందుము,
ఇలా వరదరాజస్వామి ఆజ్ఞానుసారం మహాపూర్ణులను కలుసుకొని పంచ సంస్కారాలను పొంది 6 నెలల్లో అన్ని శాస్త్రాలను ఆల్వార్ల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేశారు. అటు తర్వాత దేవరాజస్వామి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారు. వరదరాజులే వారిని స్వయంగా యతిరాజా అని సంబోధించారు. ఆ తర్వాత తమకు పూర్వ గురువులైన యాదవ ప్రకాశులు తమ తల్లి వల్ల రామానుజ వైభవాన్ని విని స్వప్నంలో స్వామి ఆజ్ఞ వలన శ్రీ రామానుజులను ఆశ్రయించి వారి వల్ల పంచ సంస్కారాలను పొంది గోవిందదాసులుగా పేరుగాంచారు. స్వయంగా శ్రీరంగనాథుడే రామానుజుల వారిని శ్రీరంగానికి పిలిపించి లీలా విభూతి, నిత్య విభూతులపై అనగా ఉభయ విభూతి నాయకత్వాన్ని రామానుజులకే అందించారు. అప్పటి నుంచి రామానుజులు యతిరాజులు, ఉడయవర్లు అనే సార్థక నామాన్ని పొందారు. రామానుజులు గోష్ఠీపూర్ణుల వద్దకు 18 సార్లు తిరిగి అతి కష్టం మీద వారి వల్ల తిరుమంత్ర చరమశ్లోక రహస్యార్థాలను తెలుసుకోగలిగారు. ఈ మంత్రార్థం తెలియడం తనకే ఇంత కష్టమైతే ఇక సామాన్యుల గతి ఏమిటి అని పామరులపై జాలి తలిచిన రామానుజులు తాను తెలుసుకున్న అర్థాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ అందించారు. ఆ వార్త విన్న గురువు రామానుజులను పిలిచి పరీక్షించకుండా ఎవరికి ఉపదేశించవద్దు అని చెప్పిన గురుద్రోహం చేసినందుకు నరకం వస్తుందని తెలియదా అని ఆగ్రహించారు. స్వామి క్షమించండి, మంత్రార్థాన్ని నేను ఒక్కడినే దాచుకుంటే నా ఒక్కనికే మోక్షం వస్తుంది. అదే అందరికీ చెబితే వారందరికీ కూడా మోక్షం వస్తుంది. ఇంతమందికి మోక్షం వచ్చినప్పుడు నా ఒక్కనికి నరకం వచ్చినా సంతోషమే అన్నారు రామానుజులు. దాన్ని విన్న గోష్ఠీపూర్ణులు ఏమి ఔదార్యమని, ఎంతటి సాహసమని సంతోషించి ఎంబెరుమానారే అంటే నానాద అని ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి రామానుజులకు ఎంబెరుమానారే అనే నామం కూడా సార్థకమైంది. అంతేకాక ఆనాటి నుంచి శ్రీ వైష్ణవ సిద్ధాంతం రామానుజ సిద్ధాంతంగా పిలువబడుతుందని వరమిచ్చారు. యామునాచార్యుల శిష్యుల నుంచి సంస్కృత సాహిత్యం, తిరువాయుముడి వంటి సకల ద్రావిడ సాహిత్యాన్ని అనతి కాలంలోనే గ్రహించారు. ఆ తర్వాత వ్యాస భగవానుడి బ్రహ్మసూత్రాలకు విస్తృత వ్యాఖ్యగా పేరుగాంచిన బోధాయన సూత్రవృత్తి అనున్నది కాశ్మీర దేశంలో శారదాపీఠంలో ఉన్నదని తెలుసుకుని కూరేశులను వెంటబెట్టుకుని శారదాపీఠానికి వెళ్ళి అక్కడి వారు సహకరించకున్నా ఆ గ్రంథాన్ని ఒక రాత్రిలో కూరేశులు సంపూర్ణంగా చదివారు. ఆ గ్రంథాన్ని వారికి ఇచ్చేసి ఏకసంతాగ్రహి అయిన కూరేశుల సహకారంతో రామానుజులు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యాన రూపంలో అద్భుతమైన శ్రీభాష్యమును రచించారు. ఈ గ్రంథానికి స్వయంగా శారదాదేవే శ్రీభాష్యమని నామకరణం చేసి రామానుజుల వారికి శ్రీభాష్యకారులు అని బిరుదునిచ్చారు. ఆ తర్వాత కూరత్తాల్వార్లకు రంగనాథుని వరప్రసాదంగా లభించిన 2 పుత్రులకు పరాశర భట్టరు, వ్యాసభట్టరు నామకరణం చేసి యామునాచార్యుల వారి 3వ కోరికను తీర్చారు. ఆ తర్వాత భగవద్ రామానుజులు శ్రీరంగం, కరిశైలం, అంజనగిరి, తక్ష్వాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, బదరి, నారాయణం మొదలగు దివ్యదేశాలన్నీ తిరిగి ఆయా క్షేత్రాలలో ఆరాధనా విధానాలను పరిష్కరించారు. తిరుమలలో శ్రీ వెంకటనాథుడికి శంఖచక్రాలను స్వామివారికే ప్రసాదించి శ్రీనివాసునికే ఆచార్యుడయ్యాడు. అందుకే ఈనాటికి తిరుమలలో స్వామివారి ఆలయంలో ఉండి రామానుజుల వారికి ఎదురుగా ఉంటుంది. భూమికంఠుడైన వైష్ణవద్వేషి రామానుజులను బంధించాలని చూడగా ఆయన శ్రీరంగాన్ని విడిచి తిరునారాయణపురం చేరారు. అక్కడ ఉండగా భగవంతునిపై భక్తి ఉన్నవారు అందరూ అన్ని కులాల వారు సమానమే అని ప్రకటించి హరిజనులకు ఆనాడే ఆలయ ప్రవేశం కలిగించారు. ఆ విధంగా ఆయనను మహాసంఘ సంస్కర్త, సమతామూర్తి అనవచ్చు. తమ తర్వాత కూడా శ్రీమద్ రామానుజ సిద్ధాంతం అవిచ్ఛిన్నంగా కొనసాగాలని 74 మంది పీఠాధిపతులను నియమించి 4 సింహాసనస్థలను ఏర్పాటు చేసి 1200 మంది ఏకాంగులను ఏర్పరిచారు. ఇంకా వేల సంఖ్యలో ప్రచారకులను నియమించారు. వారి శిష్యులు గురువుగారిని వీడి తాము బ్రతకలేమని విలపిస్తే వారికి 82 మహావాక్యాలుగా ప్రవర్తన నియమావళిని అందించారు. శిష్యుల మీద దయతో తమ ఆకారంతో 3 శిలా విగ్రహాలను నిర్మింపచేసి వారికి కళావాహనాదులు చేసి తామే స్వయంగా ఆ విగ్రహాలను కౌగిలించుకొని తమ తేజస్సును ఆ విగ్రహాలలో ప్రకాశింపచేశారు. ఆ 3 విగ్రహాలను శ్రీరంగం, శ్రీ పెరంబుదూరు, తిరునారాయణపురం అనే 3 క్షేత్రాలలో ప్రతిష్ఠించారు. రామానుజుల వారి ఆజ్ఞతో అనంతాల్వార్లకు రామానుజులే స్వయంగా ఇచ్చిన రామానుజమూర్తిని శ్రీనివాసుని ఆజ్ఞతో తిరుమలలో ప్రతిష్ఠింపచేశారు. భగవద్ రామానుజులు తాము చేయదలిచిన అన్ని అవతార కృత్యాలను 120 సంవత్సరాలలో పూర్తి చేశారు. గోవింద భట్టరు ఒడిలో తలపెట్టి ఆంధ్రపూర్ణుల ఒడిలో పాదాలనుంచారు. తమ ఆచార్య మహాపూర్ణుల పాదాలను మనసులో నిలుపుకొని శ్రీ యామునాచార్యుల వారికి దాసోహాలు సమర్పించారు. శిష్యులందరూ ఆనందవల్లి, భృగువల్లి, తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తుండగా దివిలో భువిలో ఎన్నో మంగళ వాయిద్యాలు మోగుతుండగా
మాఘశుద్ధ దశమి శనివారం మధ్యాహ్న సమయంలో భగవద్ రామానుజులు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని తన స్వస్థానమైన పరమపదానికి వేంచేసి తిరిగి స్వామి కైంకర్యంలో లీనమయ్యారు. శ్రీమతే రామానుజాయ నమః.